క్లాస్కి 15 మెంబర్సే ఉంటారు స్టూడెంట్స్. 15. క్లాస్ సైజ్ చాలా తక్కువ పెట్టారు. మ్మ్. ఎందుకంటే ఇది మెడికల్. దీంట్లో మనకి థియరీ చెప్పేటప్పుడైనా, ప్రాక్టికల్ చెప్పేటప్పుడైనా గానీ, వాళ్ళకి 1కి 2 సార్లు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ. మ్మ్. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని క్లాస్ సైజ్ 15 చేయడం జరిగింది. అండ్ ప్రాక్టికల్స్‌కెళ్ళినప్పుడు దాన్ని 8 చేస్తారు. ఇంకా నెక్స్ట్ క్లినికల్స్‌కెళ్ళినప్పుడు వచ్చేసరికి ఏందంటే, దాన్ని ఒక సీనియర్ డాక్టర్ కింద 4 మెంబర్స్ లెక్కన ఒక గ్రూప్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ అందరూ అక్కడ లోకలైట్స్ అండి? 60-70% ఆఫ్ ద ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ మన యూనివర్సిటీస్లో ఉన్నారు మేడం. ఓ. యూరోపియన్ ఫ్యాకల్టీ ఉంది, యుఎస్ ఫ్యాకల్టీ ఉంది, యూకే ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు. అలా మనకు డిఫరెంట్ కంట్రీస్ అరౌండ్ ఆఫ్ అబౌట్ 52 కంట్రీస్ మేబీ 52 అంటే మేము యూనివర్సిటీస్ అన్ని చూస్తున్నప్పుడు అరౌండ్ ఒక 50 దేశాల నుంచి మనకు ప్రొఫెసర్స్ అండ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నాయి మేడం ఇన్ క్యాంపస్. దట్ ఇస్ అమేజింగ్ అండి. అసలు ఎగ్జామ్ సిస్టమ్ ఎలా అండి? సెమిస్టరా? సెమిస్టర్ వైజ్ మేడం. సెమిస్టర్ వైజే ఉంటుంది సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్. మనకు అకార్డింగ్ టు అవర్ వరల్డ్ హెల్త్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 360 క్రెడిట్స్ ఉండాలి మేడం. ఎంబీబీఎస్ ఎవరు చదువుకున్నా కూడా 360 క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. మన జార్జియా వచ్చేసరికి ఫాలో అయ్యేది 360 ECTS. 360 క్రెడిట్స్ని ఫాలో అవుతుంది. అంటే ECTS నథింగ్ బట్ యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఓకే. 360 క్రెడిట్స్ ఉంటాయి జార్జియాలో కూడా. ఎవ్రీ ఇయర్ 60 క్రెడిట్స్ చొప్పున ఉంటుంది.